హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మేము మునగాకు కోసం వెళ్తున్నాము. సో చాలా రోజుల తర్వాత మునగాకు ఫ్రై తినాలనిపించింది అనమాట. సో అందుకనేసి నేను మా నాన్న కలిసి మునగాకు కోసుకోవడానికి అయితే వెళ్ళాము. సో చూడండి, ఫుల్ ఆకైతే ఉంది, బట్ అప్పుడప్పుడే చిగురించిందన్నమాట ఆకు. ఫస్ట్ చాలా లేతాకు అనమాట. అండ్ ఇంకా ఫ్రైకి లేతాకు అయితే అంత టేస్ట్ ఉండదు అనేసి ఇంకా కొంచెం ముదిరింటుంది కదా, అలాంటి ఆకుని కోసుకున్నాము. ఈ లేతాకైతే కొంచెం పప్పుకి అలాంటి వాటికి వేసేస్తే కనుక పప్పు అనేది కొంచెం టేస్ట్ ఉంటుంది, బట్ ఫ్రై చేసుకోవడానికైతే లేతాకు అంత టేస్ట్ అయితే అనిపించదు. సో అందుకనేసి మేము చూసి మరీ కోసుకున్నాం అనమాట. అండ్ అక్కడక్కడ మునక్కాయలు కూడా ఉన్నాయి, బట్ అది చెట్టు మాది కాదు, వేరే వాళ్ళ చెట్టు. సో మునక్కాయలు మాత్రం కోసుకోకుండా ఓన్లీ ఆకు వరకు మాత్రం వాళ్ళని అడిగి పర్మిషన్ అడిగి కోసుకుంటున్నాము. యాక్చువల్గా ఆకుని నేను మా ఇంటికి తీసుకొని వెళ్దాము అనేసి కోయడానికి వచ్చాను అనమాట. అంటే మా అత్త వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్దాము అనేసి. సో అలాగే మా అమ్మ వాళ్ళు కొంచెం, మేము కొంచెం తీసుకుందాము అనేసి వచ్చాము. ఇంకా బ్యాక్ హాఫ్ వరకు కోసుకొని వచ్చాము. కొంచెం అంతా క్లీన్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవడానికైతే క్లీన్ చేసుకుంటున్నాము. సో మేము మునగాకు కోయడానికి వెళ్ళినప్పుడు నాకైతే ఈ చెట్టు కనిపించింది. మీకు ఎవరికైనా ఈ చెట్టు నేమ్ ఏంటో తెలిస్తే చెప్పండి, బట్ నాకైతే పేరు తెలియదు, కానీ అందులో కాయల గురించి అయితే బాగా తెలుసు. మా చిన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ కాయలు ఎక్కువ ఉండేవి అనమాట. అది ఓపెన్ చేసి చూస్తే అందులో చిన్న చిన్న గింజలు లాగా ఉండేటివి. ఆ గింజలు ఎలా ఉంటాయంటే కొంచెం ఆ షేప్ అయితే పెంగ్విన్ టైప్లో ఉంటుందన్నమాట. బట్ కలర్ మాత్రం డిఫరెంట్, అంటే వైట్ కలర్లో ఉంటుంది. చూడ్డానికి అంటే మేము మా చిన్నప్పుడు దాని మనిషిలాగా ఉంటుంది అనుకున్నాం. చూడండి, 2 కళ్ళు, ఒక చిన్న ముక్కు, పైన ఒక తల. సో సేమ్ చూసేదానికి మాకైతే పెంగ్విన్ లాగే అనిపిస్తుంది. సో చూడండి, సో కొంచెం క్లియర్గా కూడా చూపిస్తాను. సో అది ఆ చెట్టుకు అంతటికి కలిపి ఒకటే ఒక కాయ ఉన్నింది. అది కూడా చాలా చిన్న కాయ. ఇంకా కొంచెం పెద్ద సైజులో వస్తే మాత్రం ఆ గింజ అనేది బాగా కనిపిస్తుంది. ఆ షేప్ అనేది చూడండి. ఆ ఐస్ కూడా కరెక్ట్గా బ్రౌన్ కలర్లో ఉంటాయి. అండ్ చిన్న ముక్కు కూడా కనిపిస్తుంది కదా. సో అండ్ పైన ఒక జుట్టులాగా చూడ్డానికి డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆ కాయ. సో అది చూపించడానికి నేను ఒక కాయ దాని నుంచి కోసుకొని వచ్చాను. అండ్ ఆ చెట్టుకు కూడా కలిపి ఒకటే ఒక కాయ ఉంది, అన్నీ చిన్న పిందెలే. సో ఇది కూడా పిందెనే, బట్ కొంచెం కాయలాగా ఉందనేసి కోసుకున్నాను అనమాట. బట్ ఇంకా కొంచెం పెద్దది అవుతుంది, అప్పుడు ఇంకా బాగా క్లియర్గా కనిపించేది. కానీ అందులో ఆ కాయనంతా వలిచి చూస్తే ఆ 2 ఉన్నాయన్నమాట. 2 పెంగ్విన్ లాగా ఉంటాయి కదా, సో అలాంటివి ఉన్నాయన్నమాట. చూడండి, సేమ్ కొంచెం మనిషిలా కొంచెం పెంగ్విన్ లాగే అనిపిస్తుంది కదా చూడ్డానికి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఆకుని క్లీన్ చేసుకొని ఇంకా క్లీన్గా కడుక్కుంటుంది అనమాట మునగాకు ఫ్రై చేయడానికి. సో మా అమ్మకైతే మునగాకు చాలా ఇష్టం అనమాట. ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు వేరే ఊర్లో ఉన్నప్పుడు మునగాకును కొనుక్కొని మరీ తినేవాళ్ళము, బట్ పల్లెలకు వస్తే మాత్రం బాగా ఫ్రీగా దొరుకుతుంది కదా. సో ఇప్పుడైతే మునగాకు కావాల్సినవంత ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకొని ఉంది. ఇంకా మేము మునగాకులో ఫ్రైలో శనగ్గింజల పొడి వేసుకొని తింటాము, అంటే పల్లీల పొడి వేసుకొని తింటాము. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంతమంది అలానే జస్ట్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటారు, బట్ మేమైతే కొంచెం పల్లీ పొడి వేసుకుంటాము. కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో బాగా ఆకుని బాగా కొంచెం సేపు ఉప్పు నీళ్ళలో ఉడకబెట్టేసి అందులో కొంచెం సేపు తర్వాత ఒక ఆనియన్ వేసి ఆయిల్ కొంచెం వేసి బాగా మరగనిస్తుంది, అంటే ఫ్రై చేస్తుంది అనమాట. సో తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, శనగ్గింజల పొడి, అన్నీ పసుపు ఆప్షనల్, వేస్తే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఇంకా అది అవ్వగానే ఇంకా రైస్ పెట్టుకొని ఆకు ఫ్రై చేసుకొని తిన్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. అందులో మా అమ్మ అయితే కూరలు బాగా చేస్తుంది, అందులో ఆకు ఫ్రై కదా, మునగాకు ఫ్రై చాలా బాగా వస్తుందన్నమాట. సో అది. అండ్ తర్వాత మునగాకుతో బోండాలు చేశాను. ఇది వచ్చి మా అత్త వాళ్ళ ఇంట్లో చేశాను అనమాట. ఇది మునగాకు బోండాలు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. బట్ చాలా రోజులు, అంటే చాలా ఇయర్స్ అవుతుందిలేండి మునగాకు బోండాలు తిని. సో తినాలనిపించి ఇంకా మునగాకుతో బోండాలు చేశాను. నేనేం చేశానంటే బోండాలు చాలా పెద్ద పెద్ద సైజులో వేసేసాను, అంటే కొంచెం లోపల ఉడకలేదు అనిపించింది.
బట్ ఇంకొంచెం స్పూన్తో వేసి ఇంటే చిన్నగా వచ్చేవేమో, బట్ కొంచెం సైజు పెద్దగా రావడం వల్ల లోపల సరిగ్గా ఉడకలేదు అనిపించింది. బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇదన్నమాట. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో కొంచెం ఎలాగో పెద్ద సైజు వేసాను కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు బాగా ఉడకనిచ్చిన తర్వాత తిన్నా సరిపోయింది. బట్ కొంచెం తొందరగా ఎత్తడం వల్ల లోపల కొంచెం పిండిగా అనిపించింది. అన్నీ కాదు, కొన్ని మాత్రం పిండిగా అనిపించింది. బట్ కొన్ని మాత్రం బాగా కాలాయన్నమాట. సో అవి మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం.